వెరీ గుడ్ జాబ్. చంద్రబోస్ గారు బాగా పాడావు ప్రజ్ఞ, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఈ పాట రూపకల్పన గురించి ఒక 2 మాటలు ఏంటంటే, ముందు సంగీత దర్శకులు రచయిత కూర్చున్నప్పుడు స్నేహితుడా అని రాసిన తర్వాత ఇష్టమైన స్నేహితుడా, ప్రియమైన స్నేహితుడా, నమ్ముకున్న స్నేహితుడా, కమ్మనైన స్నేహితుడా, రకరకాల మాటలు వస్తున్నాయి. కానీ ఎవరికి ఏమి పోయేసరికి అప్పుడు వాళ్ళు అన్నారంట, ఇది రావట్లేదు ఏంటి, ఆ మాట ఏదో రహస్యంగా ఉండిపోతుంది ఏమిటి అంటే, ఈ రహస్యం అనే మాట బాగుందని చెప్పేసి రహస్య స్నేహితుడు అని చెప్పేసి చిట్టు చెరుకు దాన్ని అలా పెట్టారనమాట. అది రూపకల్పనలో జరిగిన సంఘటన. నువ్వు చాలా బాగా పాడావు, లోపాలైతే ఏం లేవు, కానీ ఇంకా గొప్పగా నీ నుంచి నేనైతే ఆశించాను, ఎదురు చూశాను, అంతవరకే. థ్యాంక్ యూ సార్. శైలజ చాలా బాగా పాడావు, వెరీ నైస్, చాలా థ్యాంక్ బాగుంది. యూ మ్యామ్. నువ్వు ఎంజాయ్ చేస్తూ పాడావు పాట, అండ్ పాట మీద పట్టు నీ చేతిలో ఉందా తెలుస్తోంది. ఆ గమకాలు కానీ అవన్నీ కూడా కొంచెం స్టామినా ఉండాలి నీకు, అంతకంటే ఇంకేం లేదు. చక్కగా ఉంది, చాలా బాగుంది వాయిస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. కోటి సార్ ప్రజ్ఞ, సార్ నీలో బెస్ట్ క్వాలిటీ ఏం చెప్పనా, సాంగ్ని ఇంతవరకు ఈ ఎపిసోడ్ బిగినింగ్ నుండి పాడుతున్న ప్రతి పాటలో నువ్వు అలాగ ఆ పాటను, ఆ జీవాన్ని పట్టుకుంటావు. ఆ లైఫ్ని ఎలా ప్రజెంట్ చేయాలో అది ఒక సీనియర్ సింగర్స్గా వస్తుంది. చిత్రాకి చాలా అలవోకగా వచ్చేస్తుంది ఆవిడకి. ఏంటంటే ఆ సిచ్యువేషన్, ఆ సాంగ్ మెలడీని బట్టే తను అర్థం చేసుకొని అంత గొప్పగా పాడుతుంది. నాకు ఆ లెవెల్ సింగర్ నువ్వు అవుతావని నాకు చాలా గట్టి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ తల్లి. God Thank bless you, you. sir. చాలా చక్కగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జడ్జెస్. నవీన్ గారు ఒక చిన్న నాకు అనిపించింది ఏంటంటే, ఈ పాట ఎండ్ అవ్వకుండా ఉంటే బాగుండు అనిపించింది. థ్యాంక్ యూ. పాడుతుంటే నాకు వింటూనే ఉండాలనిపించింది. అసలు నేను ఇందాక స్టార్టింగ్లో కూడా చెప్పాను కదా, నాకు మొన్న నువ్వు ఆ ప్రీవియస్ ఎపిసోడ్లో పాడిన మన కోటి గారి 3 బ్రేకప్ పాట ఉంది కదా, మొత్తం మూడు బ్రేకప్ చేసేవారు పాట. కనిపించే ఆ 3 బ్రేకప్లు ఆ పాట అయితే, కనిపించని ఆ 4వ బ్రేకప్ ఈ పాట. సో you're one of my favorite performers on this show. థ్యాంక్ యూ సో And మచ్. thank you. C5 యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.